అస్సలం అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 5వ పాఠమైన మన మహనీయులు అనే లెసన్ని ఈ వీడియోలో చూద్దాం. మనము మన మహనీయులు అనే లెసన్లోకి వెళ్ళే ముందు దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టోరీ పేరేంటి? స్ఫూర్తి. ముందు ఆ చిన్న స్టోరీని స్టోరీని చూసి మళ్ళీ తర్వాత మనము లెసన్లోకి అనేది వెళ్దాం. స్ఫూర్తి లెసన్లో మనకి ఒక మగధ అనే ఒక ప్లేస్ని విక్రమసేనుడు అనే ఒక కింగ్ రూల్ చేస్తూ ఉంటాడు. అతను ఆ ప్లేస్ని మగధను రూలింగ్ చేస్తున్న పీరియడ్లో అక్కడ ఉన్న పీపుల్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాకుండా అతని యొక్క టైం పీరియడ్లో ఆ మగధ అనే ప్లేస్ చాలా సిరి సంపదలతో తులతూగుతూ ఉండేది. అంటే సిరి సంపదలు తులతూగుతూ అంటే ఆ ప్లేస్ ఆ రాజు దగ్గర, విక్రమసేనుడు అనే కింగ్ దగ్గర చాలా దౌలత్ అంటే చాలా హీరే, జేవర్, పైసా చాలా అనేవి ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా సిరి సంపదలు అని అంటారు. అట్లాగా ఆ రాజు దగ్గర, విక్రమసేనుడు అనే కింగ్ దగ్గర చాలా సిరి సంపదలు అనేవి ఉన్నాయి. విక్రమసేనుడు అనే కింగ్ దగ్గర అంత సిరి సంపదలు చూసి పక్కన రాజు అంటే ఇంకా బాజుక్ కంట్రీలో ఉన్న రాజుకి, కింగ్కి ఈర్ష్య అనేది వేసింది. ఏమని? మగధ రాజ్యంలో మగధ అనే ప్లేస్లో చాలా దౌలత్ అనేది ఉంది అనేసి ఎట్లా అయినా కానీ దాన్ని నేను ఆక్యుపై చేయాలి అని ఆలోచించి తన అంటే మగధ యొక్క బాజుక్ కంట్రీ వాళ్ళే క్యా కర్తా ఉన్కా సైన్యాన్ని తీసుకొని మగధ మీద అటాక్ అనేది చేస్తారు. అంటే విక్రమసేనుడి కింగ్ మీద, రాజ్యం మీద అటాక్ అనేది చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మగధ రాజైన విక్రమసేనుడికి और उनका बाजुक है सो किंग को क्या होता? दो जने के बीच में वार हुआ तो दो जने में कौन हार जाता? మగధ రాజు అయిన విక్రమసేనుడు ఓడిపోతాడు. హార్ జాతా. ఇతనేమే దాంతో విక్రమసేనుడు ఆ రాజు ఎక్కడ తనని చంపేస్తాడేమో అనే భయంతో తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసము తను అక్కడి నుంచి పారిపోతాడు. అంటే తను वो किंग हार जाता ना, विक्रमसेनुడు हार जाता ना, हार गए तो उनका जान कहाँ उनको काम मार डालती करको डर को उनका जान बचा लेने के लिए वहाँ से भाग जाको कहाँ रहता वो प्लेस से भाग जाको విక్రమసేనుడు कहाँ जाको एक केव्स कने जीना शुरू करता. అప్పుడు అతనికి పారిపోయి అతను కొండ గృహలో ఉండడం వలన అతనికి రోజు ఒకటి ఆలోచన అనేది ఉంటుంది. ఏమని? తన రాజ్యాన్ని, తన యొక్క రాజ్యంలో ఉన్న ప్రజల్ని ఆపదలో వాళ్ళని వదిలేసి వచ్చేసాను అని తను చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే ఆ విక్రమసేనుడు उनका खुद जान बचा लेने के लिए उनका राज्य में है सो पीपल्स को मुश्किल में छोड़ को आ गए करको उनको ఫికర్ జాదా హో జాతీ రతి. అప్పుడు అతను ఏం చేస్తాడు? రోజు అదే ఆలోచన అనేది అతన్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే అదే ఫికర్ అనేది అంటే తన రాజ్యం అంటే తన యొక్క మగధ రాజ్యాన్ని అంటే పీపుల్స్ని వాళ్ళని ఆపదలో అంటే ముష్కిల్మే उनको वहाँ छोड़ को आ गए ना करको उनको फिक्र ज़्यादा हो जाती रहती. एक दिन क्या करता उन्होंने खुदकुशी कर लेने के लिए कोशिश करता. అంటే ఆత్మహత్య చేసుకుంటానికి ప్రయత్నం అనేది చేస్తాడు. ఖుద్కుషి కర్నేకులి కోషిష్ కరేతో అక్కడ ఒక సంఘటన అనేది చూస్తాడు. అక్కడ ఏం చూస్తాడు? అతను ఖుద్కుషి చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పైడర్ తన జాలి बनाने के लिए कोशिश करती रहती. बहुत कोशिशों के बाद उनका जाली बनाने में कामयाबी होती. वो देखो విక్రమసేనుడు क्या होता?
అప్పుడు విక్రమసేనుడు ఏమనుకుంటాడు, ఒక స్పైడర్ అనేది తన ఇల్లు తన ఒక హౌస్ని ఫామ్ చేసుకుంటానికి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తుంది, కానీ నేనైతే ఒక ఇన్సాన్ मैं तो एक इंसान मैं कई को कोशिश कर सकती नहीं घर को उन्हें सोचता सोच को उन्हें फिर क्या करता मैं तो फिर कोशिश करूँगा मेरा राज्य को मैं मेरा राज्य को मैं फिर वापस पाने में फिर मैं कोशिश करूँगा कर को उन्हें क्या करता फिर जरा सैनिकों को इकट्ठा कर ले को फिर उन्हें क्या करता जो जो कोई उनका राज्य को आक्वे कर लिया कि वो राजा के ऊपर उन्हें फिर वार करता फिर आ जाता। फिर ऐसा बहुत कोशिशों के बाद विक्रमसेना क्या करता, बहुत कोशिशों के बाद उन्हें जीत जाता, उनका राज्य को उन्हें उनका हाथों में ले लेता। మనకి ఈ లెసన్ ఈ స్టోరీ మూలాన మనకి ఏం అర్థమవుతుంది, ఎన్ని तकलीफ అంటే बहुत मुश्किलों के बाद भी कितना तकलीफों के बाद भी हम हिम्मत हारना नहीं, क्या करना फिर कोशिश ऊपर कोशिश हम करते रहना, तभी हमको जीत हासिल होती कर को ये स्टोरी हमको एक मैसेज दे रहा है। ఇప్పుడు మనము ఇక్కడ మగధ ఇక్కడ చూడండి, విక్రమసేనుడు జాలి అంటే స్పైడర్ ఎట్లా ఫామ్ చేస్తుందో అనేది పిక్చర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది చూడండి। తనను చూసి తను ఒక ఏమవుతాడు, ఇన్స్పైర్ అనేది అవుతాడు, ఒక స్పైడర్ను చూసి తన యొక్క నిర్ణయాన్ని తన యొక్క డిసిషన్ని తను మార్చుకుంటాడు। ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాం। మన లెసన్ పేరేంటి, మన మహనీయులు। మన మహనీయులు అంటే గొప్పవారు అని అర్థము, గొప్పవారు అంటే చాలా గ్రేట్ పీపుల్స్ అని అర్థం। మనకి లెసన్లో కొంతమంది గ్రేట్ పీపుల్స్ గురించి ఇవ్వడం అనేది జరిగింది। మనకి ఫస్ట్ ఇచ్చిన గ్రేట్ పీపుల్ ఎవరు, అమరజీవి పొట్టి శ్రీరాములు। ఈయన 1952 డిసెంబర్ 16 మంగళవారము ఒక వార్త తెలుగు నేల ద్రవించింది। తెలుగు ప్రజల గుండె కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు। గత రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు ప్రాణవాయువును అనంత ఆకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త। ఎవరా పొట్టి శ్రీరాములు, ఎందుకు ఆంధ్రులు అర్ధనానాలు? పొట్టి శ్రీరాములు పూర్వీకులు ఒకప్పుడు నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతీయులు, వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడ్డారు। శ్రీరాములు గారు గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు మద్రాసులో 16/3/1901లో జన్మించారు। మద్రాసు, బొంబాయి నగరాల్లో విద్యాభ్యాసం చేశారు। మన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు। బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడ నివాసం అనేది ఉన్నారు। ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలనే తప్పించేవారు। గాంధీతో బోధనలు శ్రీరాములు ఆకర్షితుడయ్యాడు। ఆ బోధనలే వీరికి భారత స్వతంత్ర ఉద్యమం వైపు నడిపించాయి। ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సబర్మతి ఆశ్రమంలో చేరాడు। రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలల గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించాడు। ఉద్యమంలో భాగంగా ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం ప్రచారం, నిమ్మజాతుల దేవాలయం ప్రవేశం వంటి సాంఘిక సేవా కార్యక్రమాలను చేపట్టాడు। ఈయన ఆంధ్రులు తమిళులు కలిసి ఒకే రాష్ట్రం ఉండడం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడడం వీరు గమనించారు। ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 నుండి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరుగుతున్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు। ఆంధ్ర రాష్ట్రం అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నాడు। నెల్లూరులో ఆత్మీయులకు సూచనప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరాడు। ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు నా దీక్ష అమరాంతతం కొనసాగిస్తాను అని ప్రకటించి 19/10/1952న ఆదివారం శ్రీరాములు అమర నిరాహార దీక్ష ప్రారంభించారు। అతను 15/12/1952 తేదీ రాత్రి 11:30 శ్రీరాములు హృదయ స్పందన ఆగిపోయింది। వీరి ప్రాణత్యాగం ఒక దావానలంగా ఆంధ్ర ప్రాంతం అంతటా వ్యాపించింది। ప్రతి ఆంధ్రుడు ఒక అగ్ని కీలగా నుండి సాగాడు। ఆంధ్ర ప్రాంతం అంతటా
వార్తలు ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఈ మహా ఈ ఈ 3 రోజుల పాటు సాగింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది. శ్రీరాములు గారు ఆంధ్రులు చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసి చిరస్మరణీయుడు 1/10/1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటైంది. శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యాడు. అంటే ఏంటంటే ఇతను ఏం చేశాడంటే, పొట్టి శ్రీరాములు గారు ఏం చేశారంటే మన తెలుగు రాష్ట్రం అనేది ఏమైంది, తమిళులు అంటే మెడ్రాసును మన ఆంధ్ర అనేది 2 కలిసి అనేది ఉండేది. అప్పుడు మన తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైన రాష్ట్రం అనేది కావాలి అని అనేసి ఇతను ఏం చేశాడు, అమర నిరాహార దీక్ష అనేది చేశాడు. అంటే ఏంటంటే అతను అన్నము నీళ్ళు అన్నీ కూడా వదిలేసి నిరాహార దీక్ష అనేది చేశాడు. ఏమని, మాకు తెలుగు రాష్ట్రం అనేది సపరేట్గా కావాలి అని నిరాహార దీక్ష చేశాడు. అట్లాగా చాలా రోజులు చేసి అతను మరణించడం అనేది జరిగింది. అతను చనిపోయిన తర్వాత మనకి కర్నూలు రాజధానిగా ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అనేది జరిగింది. మనము ఏ రాష్ట్రం నుంచి డివైడ్ అయిపోయాము, మద్రాసు నుంచి డివైడ్ అయిపోయి ప్రత్యేక రాష్ట్రం, అప్పుడు మనకి కర్నూలు రాజధానిగా ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనము ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.